ఈ దినపు ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనములు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా ఉదయకాల సమయంలో మీరు దేవుడికి ఇస్తున్నటువంటి మంచి ప్రాధాన్యతను బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినమకై దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక మాటను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకుడి, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనుడి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి ఓ మంచి మాట. యెహోవా దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. యెహోవా మీకు దొరుకు కాలంలో ఆయనను మాత్రమే వెతకండి. యెహోవా మనకు దొరుకు కాలము వచ్చి ఉన్నది, ఇప్పుడు అదే మనకు సంభవిస్తూ ఉన్నది. కాబట్టి వెతుకుతున్న ప్రతి ఒక్కరికి యెహోవా దేవుడు ఖచ్చితంగా దొరుకుతూ ఉంటాడు. ఆయన సమీపంగా ఉండగానే ఆయనను వేడుకొని, ఆయన దగ్గరగా మనతో చాలా సన్నిహితంగా మనకు చాలా దగ్గరగా ఉన్నప్పుడే ప్రభు అయిన యేసుక్రీస్తు పాద పద్మముల చెంత ప్రణమిల్లినచో దేవుడు ఖచ్చితంగా మనం వేడుకుంటే ఆయన మన మొరలు ప్రార్థన వింటాడు. అంతేకాదు, భక్తిహీనులు తమ మార్గములను విడవలను, దుష్టుల తలంపులన్నిటిని మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడి వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల యెహోవా మీకు దొరుకుతూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడు ఒక మంచి మాట చెప్పాడు కదా, దుష్ట తలంపులు తొలగింప చేయమంటూ ఉన్నాడు. అది చాలా కష్టతరమైనది ఏది కూడా కాదు కదా, మంచి మాట చెప్తూ ఉన్నాడు. భక్తిహీనులు తమ భక్తి మార్గంలోనికి రావాలి అనంటే భక్తిహీనతను మొదట మనము విడిచిపెట్టే వారిగా ఉండాలి. భక్తిహీనతను తొలగింప చేయాలి. దుష్ట మార్గములను విడిచిపెట్టి ఉండినచో దేవుడి వైపు మన హృదయాలు, మన మనస్సు, మన తలంపులు మరలు కొల్పినబడినప్పుడు దేవుడు మనకు దగ్గరగా ఉంటాడు. ఆయన మన ప్రార్థన వింటాడు. అంతేకాదు, యెహోవా మనకు ఖచ్చితంగా సమీపంగా ఉండేటువంటి దేవుడు. కాబట్టి దేవుడు వాక్యం చెప్తుంది కదా, 55:6లో కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా మీకు దొరుకు కాలం వచ్చింది, ఆ కాలము ఈ కాలమే. ఈ కాలంలో మనము యెహోవా దేవుని వేడుకున్నప్పుడు ఆయన మనకు సమీపముగా ఉంటాడు. దగ్గరగా ఉన్న మనిషితో మనం ఎలా మాట్లాడతాము, ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా మనము అలా మాట్లాడినప్పుడు మన బాధ, మన కష్టం, మన ప్రార్థన దేవుడు విని ఆలకించి ఖచ్చితంగా తగిన కాలమందు తగిన సమయమందు దేవుడే జవాబు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వాక్యాన్ని మర్చిపోద్దని ప్రభు పేరట కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఓ పల్లవి పాట పాడి తదుపరి ప్రార్థనలోకి వించే వారిగా ఉండటానికి ఇష్టపడాలని ప్రభు పేరట కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. స్తుతి చేయుచున్నాము తండ్రి, సమీపముగా ఉన్నావు తండ్రి. స్తుతి చేయుచున్నాము తండ్రి, సమీపముగా ఉన్నావు తండ్రి. మాకు సమీపముగా ఉన్నావు తండ్రి. మా మనవులను ఆలకించుచున్నావు, నా మనవులను ఆలకించుచున్నావు. నా ప్రార్థనలకు చెవియొగ్గుచున్నావు, నా ప్రార్థనలకు చెవియొగ్గుచున్నావు. స్తుతి చేయుచున్నాము తండ్రి, సమీపముగా ఉన్నావు తండ్రి. స్తుతి చేయుచున్నాము తండ్రి, సమీపముగా ఉన్నావు తండ్రి. మాకు సమీపముగా ఉన్నావు తండ్రి, మాకు సమీపముగా ఉన్నావు తండ్రి. ప్రార్థనలోకి విద్దాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, మంచి కాపురమైన దేవా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గడిచిన కాలాలు, సమయాలు సమస్తమును దేవా మీ స్వాధీనములు ఉంచుకొని ప్రభా మరలా మొదటి ప్రాధాన్యత ఉదయకాల సమయంలో మీ యొక్క నామములో ప్రార్థించే గొప్ప భాగ్యము, ధన్యత, కృపను తండ్రి నీవు నాకు, మాకు, మా అందరికీ కూడా అనుగ్రహించిన విధమునకై నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభా లైవ్లో ఎంతమంది బిడ్డలైతే వీక్షిస్తున్నారో ప్రభా, ఎంతమంది బిడ్డలైతే ప్రార్థన రిక్వెస్ట్ పెట్టారో, ఎంతమంది బిడ్డలైతే ప్రతిదినము వాక్యాన్ని చూస్తున్నారో ప్రభా, వారందరినీ బట్టి నీ
సన్నిధిలో ప్రార్థన చేయించున్నాం. దేవా, ఒక్కొక్కరు బిడ్డల పట్ల గొప్ప విడుదల, నెమ్మది, ఆదరణ, ఓదార్పును నువ్వు అనుగ్రహిస్తున్న విధమునకై నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా. ఈ ప్రార్థన ద్వారా ప్రభా ప్రతి ఒక్కరికి ప్రాకారములో ఉండునట్లు నీ కృప చూపి సహాయం చేయమని అడుగుచున్నా. అదేవిధంగా ప్రార్థన చేయించున్నాను తండ్రి. అయ్యా, మీరు అన్నారు కదా, స్తుతి స్థితిగతులను మారుస్తూ ఉంది. దేవుడు స్తుతించుట ద్వారా సమీపముగా ఉంటాడు, దగ్గరగా ఉంటాడు, మా ప్రార్థన వింటాడు, ఆలకిస్తాడని ఒక నమ్మక విశ్వాసం తండ్రి మాలో మీకు వ్యతిరేకమైనవి అయ్యా ఏమైనా ఉంటే అవి తొలగింపచేయండి. దుష్ట తలంపులు, ఆలోచనలు కానీ ప్రభా, చెడ్డ నడవడిక కానీ ప్రభా, ఏదైనా మీకు ఆయాసకరం ఉంటే మాలో తొలగింపచేసి ప్రభా, మా హృదయాలు, మా మనసులు నీ తట్టు, నీ వైపు త్రిప్పబడినప్పుడు ప్రభా, మా పక్షమున నువ్వు కార్యం చేస్తావు, మాకు దగ్గరగా ఉంటావు, మాతో మాట్లాడతారు ప్రభా. ఆ మాట కొరకు మేము ఎదురు చూస్తుండగా ప్రభా, మాకున్న బాధలు, వేదనలు తొలగింపచేయండి. మా బాధలన్నీ నీ ఎదుట చెప్పుకునే భాగ్యము, ధన్యత, కృపను మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్న విధమునకై నీకు స్తోత్రములు. నిన్ను వెతికినప్పుడు ప్రభా, నీవు మాకు సమీపంగా ఉండి దొరికిన విధమునకై నీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నా. ముఖ్యంగా ప్రభా, ప్రతిదినము ప్రార్థనలు గడుపుతున్నటువంటి ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను కూడా నీ చేతులకు అప్పగిస్తుండగా వారి వారి సమస్యలలో నుండి, వారి వారి బాధల్లో నుండి విడుదల దయచే, వారి నోట స్తుతి స్థితిగతులను మార్చినట్లు మీరు సహాయములు చేయమని అడుగుచు, వారి పక్షంలో మీరే కార్యములు జరిగించమని అడుగుచు, నన్ను నేను తగ్గించుకుంటూ నాదుడు ప్రియరక్షకుడైన యేసు ప్రభు నామం పేరట ఈ ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ముల మీ కుటుంబాల దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.